అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యంగా ఏదైతే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఏం చెప్తారు శైలజానాథ్ గారు? సరే, ఏంటి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల గురించి మీ స్పందన ఏంటి? అసలు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగాయి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళంతా సిఎల్పి సమావేశంలో కూర్చొని మాట్లాడుకొని, లేకుంటే అదేదో బయట మాట్లాడుకుంటే అట్లా మాడుకొని పోయారు. సో అక్కడ సమావేశాలు లేవు. ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా దోచుకొని పెట్టాలి వేరే వాళ్ళకన్నా ఆలోచన తప్ప, ప్రైవేట్ మెడికల్ కళాశాలను ఎట్లా మారుద్దాం ప్రభుత్వ కళాశాలని ఒక దుర్మార్గమైన దృష్టి తప్ప నాకు ఆడ ఇవాళ చేసింది ఏంలే అంటే ఒక నిజం చెప్పారు. అక్కడ జగన్ రెడ్డి మీద సాగించే ప్రచారం అంతా దుష్ప్రచారం, అన్ని అప్పులు లేవు అని చెప్పారు. అంతకంటే ఏం లేదు అని చెప్పారు. కనుక సమావేశంలో వాళ్ళ శాసనసభ పక్షం మీటింగ్ని ఆఫీసులో కాకుండా అటు జరుపుకొని పోయినా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు సార్ ఈ పట్టింపు ధోరణి అంటారా, లేకపోతే ఎందుకు ప్రతిపక్ష హోదా అది ప్రజలు ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం, మాకైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంటెన్షన్ ఈజ్ క్లియర్. అసలుకి ప్రజా సమస్యల్ని మనం చర్చించుకుందాం రండి అని పిలవడం లే, రా చూసుకుందాం అనే విధంగానే ఒక ఆయన అంటాడు, నాకు గుర్తుంది బాగా. ఏం గుర్తుందంటే, అసలు అతను వచ్చి మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలవాలి, మిమ్మల్ని చూడాలి, నమస్తే ఇట్లా అంటే ఈ విధమైన ఒక గేలి చేసే లక్షణాన్ని ప్రజాస్వామ్యంలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఎవరు లేరు. సో టుడే వీఆర్ రెడీ టు అటెండ్ ద అసెంబ్లీ సెషన్. సార్ ఎనీ సెషన్, కాకపోతే మీరు మాకు సఫిషియెంట్ టైం ఇచ్చి, యాంపుల్ ఆఫ్ టైం ఇచ్చి మా ప్రజా సమస్యలపై మేము మాట్లాడాలి. ప్రజల్ని ఏ విధంగా మోసగించారో మీరు మాట్లాడతారు, ప్రజలు ఏ విధంగా మోసగించబడుతున్నారో మేము మాట్లాడతాం, జగన్ రెడ్డి గారు మాట్లాడతారు, ప్రజల కోసం నిలబడతారు. సో దట్ ఈస్ క్లియర్. సో కూటమిలో ఉన్న ఏ నాయకుడిగా బహుశా కొద్దిగా లోపల దాక్కుని ఉన్నా నాకు తెలియదు, కానీ ఎవరికి కూడా క్లియర్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్న ఆలోచన లేదు. దే ఆర్ ఇన్ ద ట్రాన్స్. అట్లాగే అదేదో గొప్ప విషయం సాధించారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళే ఎమ్మెల్యేలు అయినట్లు, కొత్తగా వీళ్ళే గవర్నమెంట్లోకి వచ్చినట్లు, గవర్నమెంట్ అంటే వీళ్ళే పుట్టించినట్లు. నోనో. సో వీఆర్ రెడీ, బట్ వీఆర్ డిమాండింగ్ ద యాంపుల్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నిషన్ ఇన్ ద పార్టీ, రికగ్నిషన్ ఇన్ ద అసెంబ్లీ. అంటే కూటమి నాయకులు ఇంటెన్షన్ వేరే పెట్టుకునే మనసులో ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారు అనుకుంటున్నారు. 100% దాంట్లో అనుమానం ఎందుకు? 100% అది. ఈ 100% దాంట్లో నువ్వు చేయగలిగింది ఏంది లేదు. ఇంకా అక్కడికి వాళ్ళ ఇంటెన్షన్ చెడ్డది, మంచి ఆలోచనలో లేరు, మంచి బుద్ధిలో లేరు. మంచి బుద్ధిలో లేనప్పుడు ఖచ్చితంగా సెషన్స్కి పోవాల్సిందే. కానీ ఆ సెషన్స్ పోవాలంటే సఫిషియెంట్ టైం ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇచ్చి, వాళ్ళకి భయమే ఏంది, వాళ్ళు పోగొట్టుకున్నది ఏంది, ఎవడెవడికో క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ ఉన్నారు కదా. నిన్ననే చూస్తే అన్నా క్యాంటీన్ కూడా 3 లక్షలు 4 లక్షల జీతాలతో ఇస్తూ ఉన్నారు, వార్త చూస్తున్నారు. కనుక అంత వద్దు. అప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు, డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగంలో లేదు. మరి ఏ హోదాతో, ఏ హక్కుతో డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయనకు విమానాలు, హెలికాప్టర్లు అన్నీ పెడతా ఉన్నారు. సో దట్ ఈజ్ ఓన్లీ గవర్నమెంట్ పెరిగేట్. సో స్పీకర్ గారు కూడా స్పష్టంగా ఆలోచించుకొని గట్టిగా నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. అట్లాగే యాంపుల్ ఆఫ్ టైం, సఫిషియెంట్ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాలకృష్ణ చేసిన అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు ఒక మాజీ మంత్రిగా? దాన్ని మాజీ మంత్రికి ఎందుకు, మామూలు మనిషిగా కూడా దాన్ని చూస్తే నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అసలుకి ఈ అసెంబ్లీలో చాలా నేర్చుకుంటా ఉన్నారు, కనిపెడతా ఉన్నారు, లేదంటే బయటపడతా ఉన్నారు. ఒక ఆయన ఏమో పీక్తారా అని ఒక పీకే భాష, ఒక ఆయన పీకే భాషలో సో పీ అంటే పీకే అనే విధంగా ఒక ఆయన మార్చేసా. అట్లాగే ఏం లేసి నేను సైకోతో మాట్లాడతాను. అసలుకి ఐ కెనాట్ అండర్స్టాండ్ హూ ఈజ్ సైకో. ఎవ్రీబడి నోస్ హూ ఈజ్ సైకో ఇన్ దిస్. అసలుకి బాలకృష్ణ గారు తక్కువ మాట్లాడితే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారితో కంపారిజన్కి బాలకృష్ణ ఏ విధంగానూ పనికిరాడు. అసలుకి హస్తమసికాంతర తేడా అని చెప్పడం కూడా అసలు కష్టమే. అసలుకి ఆ మసికంతో అయినా కానీ సరిపోతారు లేదు బాలకృష్ణ, నాకు అర్థం కాదు. సో జగన్మోహన్ రెడ్డికి బాలకృష్ణకి హస్తమసికాంతర తేడా ఉంటుంది. అసలుకి ఎలిఫెంట్ లాంటి వాడు, పెద్ద గంభీరమైన వాడు, గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి అయితే జస్ట్ రొదబెట్టి జబ్బులు తెచ్చిపెట్టే దోమ లాంటి వాడు, లేదంటే చీమ లాంటి వాడు. వాళ్ళ అభిమానులకు కోపం వస్తుంది. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, అసలు ముందు మీ సినిమా హీరోని
గర్వంగా ధైర్యంగా బతికి అలవాటు చేసుకోమని. నందమూరి సీనియర్ రామారావు గారి యొక్క మర్యాద మొత్తం పోగొట్టాడు. అతనికి అన్యాయం జరిగి ద్రోహం జరిగి అధికారం కోల్పోయి పాతకాలంలో రాజుల సినిమాలాగా రోడ్డు మీద పడితే దిక్కులా కల్లాడుతూ అంటే అండగా నిలవాల్సిన కొడుకులుగా వీళ్ళందరూ పోయి బావ దగ్గర చేరి బావతో అధికారాన్ని పంచుకోవడం కూడా కాదు, అధికారం పక్కన నిలబడి బతికేదాన్ని ఏర్పాటు చేయదు. మీకు కోపం వస్తే రానివ్వండి, నాకు వచ్చిన అభ్యంతరం. నేను రామారావుని ప్రేమించేవాడిగా మాట్లాడుతూ ఉన్నా. అన్యాయం జరిగిన ఒక తండ్రికి న్యాయం చేయలేని బాలకృష్ణ ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? సినిమా రైవల్రీలు తెచ్చేసి పాలిటిక్స్లో పెడితే ఎట్లా? కనుక ఇప్పటికి కూడా గౌరవంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే కేవలం సీనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు కాబట్టి గౌరవంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కనుక ఆ భాష అంతా మానేసి అందరూ నిన్న ఆ ఏలు ఆ పక్క సైకో ఇట్లా ఏలు పెడితే ఆ ఏలు ఆయన పక్కే చూపిస్తూ ఉంది. మొత్తం రాష్ట్రం అంతా ఆ విధంగానే భావించింది. కాబట్టి లెట్ ఇట్ బి. అతని గురించి ఆలోచించుకోవాలి. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకోవాలా. బాలకృష్ణ గారు తన జీవితంలో ఏం చేశారు? నందమూరి వంశంలో అతను తెచ్చిపెట్టింది ఏందో నాకు తెలియదు. అసలు నందమూరి వంశాన్ని దాని యొక్క వాడిని కసిని దెబ్బతీసిన వాడు బాలకృష్ణ అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎక్కడ ఉండాలి? వాళ్ళ నాన్నతో ఉండాలి, వాళ్ళ నాన్నతో తిరగాలి, వాళ్ళ నాన్న కోసం కాకుండా పోయి. కనుక చరిత్ర చెరిపేస్తే పోదు. ఇది సినిమా డైలాగ్ రాసుకోవడం కాదు. కనుక దయచేసి వాళ్ళ కుటుంబం పట్ల గౌరవం ఉంది మాలాంటి వాళ్ళకి, దాన్ని కాపాడుకోమని చెప్తా ఉన్నాం. బట్ ఇప్పటికి చెప్పేది ఒక్కటే, అతను నిలబడాల్సిన స్థానం బాలకృష్ణ గారు అది కాదు. నందమూరి కుటుంబంలో అతను ఐకానిక్గా బయటకు వచ్చి వాళ్ళ నాన్న గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు స్వాభిమానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం స్పష్టంగా చెప్పాలనుకున్నా. అతను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి అనే మాట కాదు, కానీ అసలు ఇట్ ఈస్ నోవే, సాధ్యం కాదు. ఇది మాజీ మంత్రి డాక్టర్ సాకేత్ శైలజానాథ్ అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై మాత్రం పూర్తిగా, ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎటువంటి అంశాలు చర్చకు రావడం లేదని, మరోవైపు ముఖ్యంగా బాలకృష్ణ చేసిన అంశం, ముఖ్యంగా అటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాట్లాడే అర్హత కూడా బాలకృష్ణకి లేదు. ఆయన అభిమానులకు కోపం వచ్చినా పర్లేదు, కానీ ఆయన ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన గతంలో వారి తండ్రి వైపున కాకుండా ఇక్కడ ఉన్నారు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన వ్యవహరించిన తీరు ముఖ్యంగా ఈరోజైతే మాత్రం ఒక ఐకానిక్ నందమూరి బాలకృష్ణ బయటకు వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ రకంగా వ్యవహరిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పటికీ కూడా గౌరవంగా మాట్లాడుతున్న ఒకే ఒక కారణం, సీనియర్ ఎన్టీఆర్ పైన ఉన్న మాకు ప్రత్యేక అభిమానంతోనే కూడా ఆయనను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాము. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేంత స్థాయి అసలు నందమూరి బాలకృష్ణకు లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.